తస్కరీ. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భయ్య. ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ వాళ్ళని చూసి భయపడ్డారా? మన బ్యాగ్లో కేవలం అప్పడాలు ఆవకాయ ఉన్నా సరే వాడు పిలిచి సార్ బ్యాగ్ ఓపెన్ చేయండి అనగానే గుండె జారి గల్లంతైపోద్ది కదా. కానీ ఈ సిరీస్లో మాత్రం గోల్డ్ బిస్కెట్లు డ్రగ్స్ని రకరకాల ప్లేసెస్లో పెట్టి తెచ్చేస్తున్నారు భయ్య. ముందుగా మన హీరో ఇమ్రాన్ హష్మీ గురించి మాట్లాడుకోవాలి. ఒకప్పుడు ఈయన కనిపిస్తే పక్కన అమ్మాయి ఉండాల్సిందే, ఏదో ఒక రొమాంటిక్ సాంగ్ రావాల్సిందే, ముద్దులు పెట్టాల్సిందే. కానీ ఇందులో మాత్రం పాపం మనిషి మారిపోయాడు ఫ్రెండ్స్. రొమాన్స్ లేదు, సాంగ్స్ లేవు, కేవలం స్మగ్లింగ్ ఎక్కడ, గోల్డ్ ఎక్కడని వెతుక్కుంటూ ఉంటాడు. మొత్తం 7 ఎపిసోడ్లు, యావరేజ్గా 40 మినిట్స్ రన్ టైం. మరి సిరీస్ ఎలా ఉందంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు నాకు ఫస్ట్ నుండే దీని మీద. కానీ సిరీస్ చూశాక కూడా పెద్దగా ఏమనిపించలేదు భయ్య నాకైతే. ఒక బిలో యావరేజ్ సిరీస్ ఇది. అంటే నేను ఫస్ట్ ఈ ట్రైలర్ చూసినప్పుడు హాలీవుడ్ క్యారీ ఆన్ మూవీలా చాలా బాగుంటుంది ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశా, కానీ బట్ నో థ్రిల్స్. అలాగని సిరీస్ మొత్తం రాడ్ అని చెప్పను, కానీ కొన్ని విషయాలు కూడా ఉన్నాయి మంచివి. గ్రేట్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ ముంబై ఎయిర్పోర్ట్ సెటప్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హై క్వాలిటీ విజువల్స్, ముఖ్యంగా కస్టమ్స్ ఆఫీసర్స్ లైఫ్ ఎంత కష్టంగా ఉంటుంది, వాళ్ళ మీద ఎంత ప్రెజర్ ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. ఈ విషయంలో డైరెక్టర్ని మాత్రం మెచ్చుకోవాలి. బట్ అదే రైటింగ్ పూర్తి ఎంగేజింగ్గా లేదు ఆ సీన్స్ దగ్గర. డైరెక్టర్ నీరజ్ పాండే గారు ఈయనకు దొంగ పోలీస్ ఆర్ట్ అంటే చాలా ఇష్టం. స్పెషల్ 26లో దొంగలకు సపోర్ట్ చేశారు, ఇందులో పోలీసులకు సపోర్ట్ చేస్తున్నారు. కథ చాలా సింపుల్. విదేశాల నుండి స్మగ్లర్స్ రకరకాల టెక్నిక్స్ వాడి గోల్డ్ తెస్తుంటారు. మన హీరో టీం వాళ్ళని పట్టుకోవాలి. మరి ఈ సిరీస్ చూసాక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అసలు మనం వాడే వస్తువుల్లో ఇన్ని సీక్రెట్ ప్లేసెస్ ఎలా ఉన్నాయని. వీళ్ళు స్మగ్లింగ్ ఐడియాలు ఇస్తున్నారా లేక అరికడుతున్నారా అనిపించింది. క్యారెక్టర్స్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇమ్రాన్ హష్మీ ఏమో నవ్వడం మర్చిపోయాడు, విలన్ ఏమో రూమ్ దాటి బయటికి రాడు, మిగతా వాళ్ళు ఎందుకున్నారో వాళ్ళకే తెలీదు. విలన్గా శరద్ కేల్కర్ మనిషి కటౌట్ చూస్తేనే భయమేస్తుంది. కానీ పాపం ఈ సిరీస్లో ఆయన స్మగ్లర్లా లేడు, ఏదో కార్పొరేట్ కంపెనీ సీఈఓలా జూమ్స్ కాల్ మాట్లాడుతున్నట్లు ఉంటాడు. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇందులో చాలా ల్యాగ్. సిరీస్ స్టార్టింగ్ చాలా బాగుంటుంది, కానీ మధ్య మధ్యలో ఎపిసోడ్స్ ఎంత స్లోగా ఉంటాయంటే మీ టీవీ ఆన్ చేసి వెళ్ళి మ్యాగీ వండుకొని తిని వచ్చాక కూడా సీన్ అక్కడే నడుస్తూ ఉంటుంది. థ్రిల్లర్ అంటే ఉరుకులు పరుగులు ఉండాలి కదా భయ్య, ఇదేంటి మార్నింగ్ వాక్ చేసినట్లు అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. డైరెక్టర్ గారు రీసెర్చ్ బాగానే చేశారు, కానీ దాన్ని స్క్రీన్ మీద చూపించడం మాత్రం తడబడిపోయారు. ఎలా అంటే ప్రతి సీన్లో కూడా ఒక పెద్ద లెక్చర్ ఉంటుంది. ఈ గోల్డ్ని ఎలా పట్టుకున్నారో తెలుసా అని హీరో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనకి నిద్ర ముంచుకొస్తుంది. థ్రిల్లర్ అంటే సీట్ ఎడ్జ్లో కూర్చోవాలి, కానీ ఇక్కడ మనం సోఫాలో పడుకొని చూసేలా చేశారు. ఫైనల్గా ఈ సిరీస్ ఎలా ఉందంటే అక్కడక్కడ బాగానే ఉందనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం బోరింగ్గా కూడా ఉంటుంది. ఇలాంటి థ్రిల్లర్స్ కొంచెం తక్కువైనా పర్లేదు, ఏదో పండగ హాలిడేస్ ఉన్నాయి కదా టైంపాస్ కోసం, మరీ ఎక్కువ రన్ టైం కూడా లేదు, జస్ట్ 40 మినిట్సే ఉంటాయి కాబట్టి టైంపాస్ కోసం అలా అలా ఫార్వర్డ్ చేస్తూ చూస్తానంటే ఒకసారి ట్రై చేయొచ్చు, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తానంటే ఓవరాల్గా ఈ సిరీస్కి 2.5/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి మీ అందరికీ సంక్రాంతి, భోగి అండ్ కనుమ అన్ని రకాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై.